ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూసి ఉంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి, ప్లీజ్ షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. స్కిప్ చేయకుండా దయచేసి అందరూ చివరి వరకు చూడండి వీడియో. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 710 సాంప్రాదేశ్వరి. సాంప్రాదేశ్వరి ప్రతిపదార్థము సాంప్రదాయములందు సమర్థురాలు. నను కదా మే తదా వా గమ్యతే పరహాంతరిక్త ఏవ ధర్మ కల్పిత ఇతి ప్రత్యుత్త వినిగమః న విరహేణ సర్వేషమేవ ధర్మాణం మిథ్యత్వమేవ వా స్యాత్ ఇత్యర్థః. సంప్రాదేశ్వరి సమ్యక్ శిష్యోభ్యా ప్రార్థ్యత ఇతి సాంప్రదాయ. తత్ర తత్ర ఈశ్వరి సమర్థనక్షమా న్యాయమ సంప్రదాయేన చైతదవగమ్యాత్త ఇత్యర్థః. యదా హి నిరారార్మకే బ్రాహ్మణి వ్యాదాదయే ధర్మ కల్పిత. వ్యాదాదాయ వచ్చిన్నేపి చైతన్యో పునః శబ్ద విషయత్వ ద్రవ్యత్వ ధర్మత్వదయ. తదా వచ్చిన చైతన్యవాశిపి పునరార్ధమత్వత్తయ కల్పిత. తదా ధర్మాత్మస్వాపి ధర్మిత్వ స్వేచ్ఛ దృశ్యస్య నిరార్ధర్మకేపి బ్రాహ్మణి సుసకల్పత్యత్ ఏకస్వేయ ధర్మధర్మిభావే న్యాయ సిద్ధే. తత్ర తత్ర శివ ఏవ ధర్మీ శక్తిరేవ ధర్మః ఇతి తు సాంప్రదాయ ఏవ గత్యంతమితి బహ. బ్రహ్మేచ్చ శక్య ప్రపంచ ప్రతియోగేత్యన శక్తిరిచ్యత ఇతి సాంప్రదాయిక. సాంప్రదాయ సంఖ్యాకో మాత్రత్రో యోగిని హృదయే దత్తాత్రేయం సంహితాయాం చ ప్రసిద్ధ. సా చ కది విద్యే ఏమేవ సర్వసా ఇతి తు వరిహస్సహరాస్య ఏవా ఉపపాదితి తమాస్మాభి తదీశ్వరిత్యోరో వాచ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. సాంప్రదేశ్వరి పరహాంత కంటే భిన్నమైన ధర్మములన్నీయు కల్పితములని ఎట్లు తెలిసినది, లేదా నిర్ణయించు నియమము లేదు కనుక అన్ని ధర్మములు మిథ్యలని గాని అన్ని ధర్మములు సత్యములని గాని ఎందుకు చెప్పకూడదు అని శంకించి అది గురు శిష్య సాంప్రదాయంగా వచ్చుచున్నదని చెప్పుచున్నాడు. గురువులచే శిష్యుల కొరకు చక్కగా ఇయ్యబడినది చెప్పబడినది సాంప్రదాయం అగును. అట్టి సాంప్రదాయం నందు సమర్థురాలు అనగా న్యాయముల చేతను సాంప్రదాయము చేతను తెలియబడుచున్నదని అర్థము. ఏ ధర్మములు లేని బ్రహ్మమందు ఆకాశాది ధర్మములు కల్పింపబడినవి. అట్లే మరల ఆకాశుదులతో కూడిన చైతన్యమందు శబ్ద విషత్వము ద్రవ్యత్వము మునగు ధర్మములు కల్పింపబడినాయి. అట్లే ఈ ద్రవ్యత్యాదులతో కూడిన చైతన్యమందు మరల ధర్మములు కల్పింపబడినాయి. అనగా నిర్ధారాత్మక బ్రహ్మమందు దృశ్యమగు ధర్మత్వమును వలె ధర్మత్వము కూడా కల్పించవచ్చును. అందుచే ఒక వస్తువునికి ధర్మధర్మి భావము సిద్ధించుచున్నది. అట్లయినచో ప్రస్తుతార్థమున శివుడే ధర్మి అనియో శక్తియే ధర్మమనియో నిర్ధారణ చేయుట అసంభవమాగుచున్నదని శంకించి ఆ నిర్ణయము సంప్రదాయం వలన తెలియదగినది చెప్పుచున్నాడు. బ్రహ్మమే శక్య ప్రపంచమునకు ప్రతియోగిత్య శక్తి అని చెప్పబడుచున్నది అని సాంప్రదాయకులనుచున్నారు. లేదా సాంప్రదాయమును పేరుగల మంత్రార్థమును కూడా యోగిని హృదయమందు దత్తాత్రేయ సంహితయందును ప్రసిద్ధంగానున్నది. దానికి ఈశ్వరి అని అర్థము. ఈ సాంప్రదాయమును మంత్రార్థము కాది విద్య ఎందే సర్వసంగా ఉండునని భాస్కరరాయలు వరివాస్య రహస్యమందు ప్రతిపాదించెను. 6 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 711 నామము సాధు. 2 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సాధునే నమః అని చెప్పాలి. సాధు లక్షణవతి. ప్రవర్తనచే ఇతరులను ఆహ్లాదపరిచే లక్షణాన్ని సాధు లక్షణం అంటారు. ఈ లక్షణం కొందరిలో సహజంగా ఉంటే మరికొందరిలో అభ్యాసం వల్ల వస్తుంది. అభ్యాసం వల్ల వచ్చేది సహజంగా ఉన్నదాని ముందు ఎబ్బెట్టుగానే ఉంటుంది. అదంతా లౌక్యమేమో అనిపిస్తుంది.
బ్రతక నేర్చిన వారేమో అనిపిస్తుంది. కానీ అమ్మవారికి ఈ లక్షణము సహజంగా ఉంటుంది. ఈ నామాన్ని సాధు అని కాకుండా సాధ్వి అని కొందరు పరిగణిస్తారు. కానీ ఈ సాధ్వి నామము ఇంతకు పూర్వమే 128వ నామంగా చెప్పబడింది. కాబట్టి ఈ నామము పునరుక్తం కాకుండా సాధు ప్లస్ ఈ అని 2 నామాలుగా విడదీసి వివరణ ఇవ్వబడుతుంది. శ్రీమాత్రే నమః. యుక్తం చైత్యాదిత్వాయ సాధు ఉచితం దహకాత్యతే శక్తే వాహిని ధర్మాత్తాయ ఏవ లోకే దర్శనాత్ పరాహం తా శక్తే ధర్మాత్వేమేవ వక్తం ఉచితమితి భవ నాపుంసకమేనం నమః తేన సాధునే నమః ఇతి ప్రయోగా తేన సాధ్వి సద్గతిదాయిని ఇత్యనేన వా పునరుక్త్యర్థం. సాంప్రదాయం చే తెలియదగినది ఇదే ఉచితము. సాధు ప్రతిపదార్థం ఉచితముగా ఉన్నది. సాంప్రదాయమును మంత్రార్థమునకు ఈశ్వరి. ఈ వెనక నామములో చెప్పినదంతయు ఉచితంగానే ఉన్నదని ఈ నామం చే నిర్ధారణ చేయుచున్నాడు. లోకములో వాహిని అన్న దానిని ఒక ధర్మిగాను దాని యందు ఉందన్న దహకాంతవ శక్తిని ధర్మముగాను వ్యవహరించుచున్నారు. అనగా శక్తి ధర్మమని అర్థం. అట్లే పరావంతః శక్తికి ధర్మతత్వం అని చెప్పుట యుక్తమని భావము. ఈ నామము నాపుంసలింగం గలది కనుక సాధునే నమః అనియే ప్రయోగించవలెను. అట్లు చెప్పుటచే సాధ్వి సద్గతిదాయిని అను నామంలోని సాధ్వి పదమునకు పునరుక్తి దోషము కలగదు. ఇది 2 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి కనుక ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.